నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి ఉదయం 10 గంటల 40 నిమిషాలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని అనంతరం బీచ్ రోడ్కి వెళ్లి యోగా వేడుకలకు సంబంధించి ప్రధాన వేదికల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఆ తర్వాత ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. మధ్యాహ్నం నోవాటెల్ హోటల్కి వెళ్లి అక్కడి అధికారులతో సమీక్షిస్తారు. పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్లో టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని యోగా వేడుకలకు జన సమీకరణ విషయంలో చేపట్టాల్సిన అంశాలపై నేతలు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం విజయవాడకు తిరుగు పయనమవుతారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు మంత్రులు పార్థసారథి, డోలా బాలవీరాంజనేయ స్వామి ఆదివారం విశాఖకు చేరుకున్నారు. విశాఖపట్నాన్ని ఆర్థిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు ఈ ఏడాది ప్రారంభంలోనే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఈ నెల 17 నుంచి 21 వరకు నగరంలో తాత్కాలిక రెడ్ జోన్ ప్రకటించారు. దీంతో నగరంలో భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు.